పంటలకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం నెలకొంటుంది. కానీ ఓ గ్రామంలో మాత్రం రసాయన ఎరువులు బంద్ చేసి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందినటువంటి రైతులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి 26 మంది రైతులు సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. వారు ఎరువులను ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు, పంటలకు ఏ విధంగా కొడుతున్నారు అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ప్రస్తుతం అయితే ఈ సేంద్రియ ఎరువుల వాడకం చాలా గ్రామాల్లో తగ్గిపోయింది. కానీ మీ ఊళ్ళోనే ఇక్కడ వాడడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నారు? గతంలో ఇక్కడ రసాయన ఎరువులు వాడడం వల్ల మాకు ఆరోగ్యాలకు ఇబ్బంది కలిగేది. అదేవిధంగా బాల వికాస వారి సంస్థ వారు మాకు అవేర్నెస్ తీసుకొచ్చి గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఒక గ్రూప్ను ఏర్పాటు చేయడం. ఆ గ్రూపులో ఉన్న సభ్యులు 24 మందిని వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు పాటించి మేము దీన్ని అవేర్నెస్ తీసుకొని ప్రస్తుతం అయితే మేము పండించే పంటలు ప్యాడీ కానీ, పల్సెస్ కానీ, తర్వాత కూరగాయల పంటలు కానీ మాకు సరిపోయేంత మటుకు మేము పండించుకుంటా ఉన్నాము. అంటే ఏమి ఎరువులు తయారు చేసుకుంటారు మీరు? ముఖ్యంగా మేము ఘనజీవామృతం తయారు చేసుకొని దుక్కులు వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవామృతం తయారు చేసుకుంటాము. ఆ జీవామృతం కూడా స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. ఈ ఊళ్ళో చాలా మంది రైతులు ఉంటారు కదా, కేవలం 26 మంది మాత్రమే ఈ పద్ధతిని ఎందుకు పాటిస్తున్నారు? మిగతా వారు ఎందుకు ఇటువైపు రావడం లేదు? అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాకు ఏంటంటే మినిమం ఒక 10 నుంచి 20 మంది 25 మంది రైతులు ఉంటే ఒక గ్రూప్గా వాళ్ళు సమావేశపరిచి ఎవరైతే అవేర్నెస్ వచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ రైతులని వాళ్ళు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇందులో అంటే రసాయన ఎరువులతో పండించినప్పుడు పంటల దిగుబడులు ఏ విధంగా ఉండేవి, సేంద్రియ పద్ధతిలో దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి? మామూలుగా చూసినట్టే రసాయన ఎరువులు పండించినప్పుడు దిగుబడి కొంచెం ఎక్కువనే వచ్చేది. ఇప్పుడు ఈ యొక్క సేంద్రియ పద్ధతి వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాలు తగ్గిపోయినప్పటికీ మన ఇంటి అవసరాల రీత్యా దిగుబడి తగ్గినప్పటికీ ఆరోగ్యరీత్యా బాగుంటుందని చెప్పి మేము దీనికి మొగ్గు చూపడం జరిగింది. ఆ తర్వాత 3వ సంవత్సరం 4వ సంవత్సరం నుంచి దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పూర్తిగా రసాయన ఎరువులు లేకుండా ఏమైనా కాంపోస్టు ఎరువులు, తర్వాత ఇక్కడ మనటువంటి ఆవు పేడ, ఆవు మూత్రము వాటితోనే మేము స్ప్రే చేసి వాటితోనే బలం తీసుకొచ్చి భూమికి అందించడం జరుగుతూ ఉంది. అంటే మార్కెట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మార్కెట్ అంటే ఇప్పుడు ఏంటంటే కూరగాయలు అనేవి మామూలుగా ఈ యొక్క మామూలు రకాల కూరగాయలకి ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది. మనం మామూలు ఎక్కడ పోయి చూసినా దీనికింత దానికింత బేరం చేస్తూ ఉంటాం. అక్కడ ఎక్కడ ఏ కూరగాయలు తక్కువ రేటు ఉంటే అది కొంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఒక రసాయన పద్ధతిలో వాటికి అట్లా అందుబాటులో దొరుకుతాయి. కానీ ఆర్గానిక్లో దొరకవు కాబట్టి ఆర్గానిక్ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, ఆర్గానిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గానిక్ మొగ్గు చూపి ఎక్కువ రేటు పెట్టడానికి కొంచెం ఇష్టపడలేదు. ఎఫ్ఈఓ ద్వారా ఒక బాల వికాస సంస్థ వారు అక్కడ షాప్ ఓపెన్ చేయడం జరిగింది హనుమకొండలో. దానికి మేము అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాం. వాళ్ళు డైలీ వచ్చి డైలీ ఎంతైతే యూజ్ ఉంటుందో వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగతా ఎక్సెస్ ఉన్నది మేము ఇక్కడ లోకల్ వాడుకుంటాం జరుగుతూ ఉన్నది. ఒకవేళ మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత ఈ సేంద్రియ పద్ధతిలో పండించినని వాళ్ళు వినియోగదారులు గుర్తుపడతారా, లేకుంటే వీటిని ఏ విధంగా సేంద్రియం అనుకోవాలి? తప్పకుండా గుర్తుపడతారండి. మామూలుగా ఏంటంటే నిఘా అనే మార్కెట్లో ఎక్కువ ఉన్న కూరగాయలు ఎక్కువ ఖరీదు చేస్తూ ఉంటారు. ఆ నిఘా అన్నది ఎక్కువ రసాయన ఎరువులు వాడిన బాపతే ఉంటాయి. వీటిలో ఎక్కడైనా పుచ్చు కనిపిస్తుంది, ఆ తర్వాత కలర్లో కొంచెం తేడా కనిపిస్తుంది. అంటే మందులు కొట్టం కాబట్టి ఈ కూరగాయల్లో నిఘారింపు తక్కువ ఉంటుంది. కాకపోతే నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, మనకు కూడా ఆరోగ్యరీత్యా బాగుంటుంది. మనం వాటిని చూస్తూనే చెప్పగలుగుతారు ఎవరైనా. దాన్ని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు చూసి ఇది ఆర్గానిక్దా, ఇది రసాయన ఎరువుల ద్వారా వచ్చిందనేది వాటిని వాడిన వారికి మాత్రం క్షుణ్ణంగా తప్పకుండా అర్థమవుతుంది. మొత్తం మీద ఈ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో సాగవుతుంది సేంద్రియ పద్ధతిలో? అంటే మేము రైతులు మామూలుగా ఒక్కొక్క రైతు 20 నుంచి 20 గుంటల నుంచి 1 ఎకరం వరకు సాగు చేసుకుంటున్నారు. మేము మా పంటకు పండిన పంట మా స్వ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఏమైనా ఎక్సెస్ ఉంటే బంధుమిత్రులకు కానీ దగ్గర మిత్రులకు కానీ వాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఇంకా ఎక్సెస్ ఉంటే బాల వికాస్ సంస్థ వారికి వాళ్ళు మా దగ్గర ఉన్న నిల్వ సామర్థ్యం ఇంత ఉన్నది, మీరు మార్కెటింగ్ చేయగలిగితే మేము పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎరువులు తయారు చేసుకునేటువంటి పద్ధతి మీరు నేర్చుకున్నామన్నారు కదా, అంటే ఏ విధంగా చేస్తారనేది మిగతా రైతులకు ఎట్లా అవగాహన కలుగుతుంది? అంటే మేము టీం వైజ్ చేస్తాం. ఇప్పుడు బాల వికాస్ సంస్థ వారికి చేసి టీం వైజ్ అందరం గ్రూప్గా చేసి ఇట్లా చేయాలనేది మాకు శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి శిక్షణ ఇచ్చిండ్రు, మేము గ్రూపుగా అందరం కలిసి కూడా ఈ విధంగా చేయగలుగుతాం. ఒకే దగ్గర అందరం కలిసి మళ్ళీ ఎంతైతే ఖర్చు అయిందో అది అందరం భరించుకొని మనిషికి ఇంత పంచుకొని ఎవరి పంట మీద వాళ్ళు స్ప్రే చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని రకాల ఎరువులు తయారు చేసుకుంటారు? మేము ఘనజీవామృతం చేసుకుంటాము, తర్వాత పంచగవ్య చేసుకుంటాము, హ్యూమిక్ యాసిడ్ చేసుకుంటాము. ఇట్లా మాకు బ్రహ్మాస్త్రం చేయగలుగుతాం. పురుగులు పట్టినప్పుడు బ్రహ్మాస్త్రం, ఇంకా ఎక్కువ జరుగుతుంది అగ్నాస్త్రం కూడా చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇది ఏమి ఎరువు? ఇది దీన్ని ఏమంటే పంచగవ్య అంటాం. పంచగవ్య అనేటువంటిది అంటే దీన్ని ఇంత చేసుకుంటే ఎంత మోతాదులో సరిపోతుంది పంటకు? ఇది దాదాపు దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేసిన తర్వాత ఇలా మనం ఏవైతే వేస్తామో ఇప్పుడు అరటి పండ్లు కానీ, తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత ఈ ఆవు మూత్రము, ఆవు పేడ ఇలా వేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ స్వచ్ఛమైన గీ తీసుకొచ్చి వేయడం జరిగింది. ఇట్లా చేసి క్లాక్ వైజ్గా ఒక 21 రోజు తిప్పాలి.
ఇది రోజు ఇది ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? ఇది దాదాపు ఒక 10-15 ఎకరాలు సరిపోతుంది. 200 లీటర్ల డబ్బా అంటే ఇప్పుడు అది 100 లీటర్ల పైన ఉంది. 2 ఎకరాలకు సరిపోయిందా? లేదండి, మేము దాదాపు ఒకసారి స్ప్రే చేయం కదా. మేము ఈ నిల్వ సామర్థ్యం దాదాపు ఇంకా 4 రోజులు దాకా ఉంటుంది. మేము 2-3 స్ప్రేలు కూడా ఇచ్చుకోగలుగుతాం ఒక ఎకరా పంటకు. అట్లా 10 మంది రైతులు మేము ఇట్లా చేసుకుని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఈ పంచగవ్య తయారు చేయాలంటే దీంట్లో ఏమేమి వస్తువులు పడతాయి, ఏమేమి వాడాలి, వీటికి ఖర్చు ఎంత అవుతుంది? ఈ ఖర్చు అంటే ఇప్పుడు గీది ఇచ్చాము. గీ అంటే ఆవు నెయ్యి దాదాపు 700-800 రూపాయలకు 1 కిలో ఉన్నది. అట్లా 4 కిలోలు తీసుకొచ్చాము. ఇందులో దాదాపు ఒక 10-12 డజన్ల అరటి పండ్లు తీసుకొచ్చాము. అరటి పండ్ల రేటు 50 రూపాయలు కూడా ఒక డజన్కు ఉన్నది. ఆ తర్వాత ఆవు నెయ్యి, ఆవు పేడ అదొక 20 కేజీలు, ఆవు మూత్రము అదొక 15-20 లీటర్లు, తర్వాత పెరుగు తీసుకొచ్చాము. ఒక 15 లీటర్ల పెరుగు, 15 లీటర్ల పాలు. వీటితో పాటుగా ఈ డంబులో వేసి క్లాక్ వైజ్ ఇది ఇప్పడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఖర్చు దాదాపు బాగానే వస్తుంది. ఏర్పాటుకుంటే అన్ని కొనేటివే. ఒక ఆవు పేడ, ఆవు మూత్రం మాత్రం మాకు అవైలబుల్ ఉంటుంది. మిగతా మేము కొనుక్కొచ్చేదే కాబట్టి ఖర్చు ఉంటుంది. దాదాపు 10,000 దాకా వస్తుంది డ్రమ్ తయారు చేయాలంటే. అంటే పెట్టుబడులు తగ్గించుకునేందుకే రసాయన ఎరువుల వాడకం బంద్ కదా, మరి అసలు దీనికి కూడా ఖర్చు బాగానే అవుతుంది. ఖర్చు బాగంటే మేము ఒక ఆవును చదువుకున్నామండి. ఆవును చదువుకుంటే ఆవు దగ్గర నుంచి ఆవు మూత్రం వస్తుంది, ఆవు పేడ వస్తుంది, ఆవు పాలు వస్తాయి, ఆవు పేడ వస్తుంది, ఆవు నెయ్యి వస్తుంది. అంటే మన దగ్గర ఆవు ఉంటే ఇవన్నీ మనమే ఉత్పత్తి చేయగలుగుతాం. కేవలం ఒక అరటి పండ్లు కొనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇవి ఆవు నుంచి వచ్చినాయి. అంటే ప్రధాన వ్యవసాయానికి జీరో బడ్జెట్ వ్యవసాయం చేయాలంటే ప్రధానంగా ఆవు ముఖ్యము. ఆవును మనం చదువుకుంటే ఇవన్నీ వస్తాయి. ఆవును చదువుకోవాలంటే ఆవు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలంటే మాత్రం ఇవన్నీ కొనాల్సిందే. 1 ఎకరంలో సాగు చేయాలంటే సాధారణంగా 1 ఎకరానికి ఈ యొక్క రసాయన ఎరువులు తయారు చేసుకోవడానికి ఖర్చు ఎంత అవుతుంది, దిగుబడి ఎంత వచ్చే అవకాశం? అంటే దాన్ని మేము పంట కాలంలో పూర్తిగా చెప్పలేమండి. ఎందుకంటే పంట వాతావరణ సీజన్ అనుకంచి ఒక్కొక్కసారి 3-4 స్ప్రేలు చేయొచ్చు, ఒక్కొక్కసారి ఆడేయచ్చు. అంటే ఇక్కడ ఒక పురుగు ఉధృతిని అంటే బ్రహ్మాస్త్రం ఒకటే కొడితే ఒకసారి కంట్రోల్ అవుతుంది. లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా జరిగిందంటే అగ్నాస్త్రం చేయాల్సి వస్తుంది. అది కూడా తయారు చేసుకోవాలి. బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం అని కొన్ని ఆకులు అన్నీ సేకరించుకొని అవి కూడా మనం బాయిల్ చేసి అన్ని చేసి తయారు చేసుకుంటే అది కూడా ఒక 4 నెలలు నిల్వ ఉంటుంది. దాంతో స్ప్రే చేసుకోవాలి. అంటే అది అడిషనల్గా చేసుకునేది, ఇది ఒకటే కాదు కాబట్టి అవి కూడా ఉంటాయి. కాబట్టి దీనికి కొట్టే స్ప్రేలు ఎన్ని స్ప్రేలు ఇస్తాం దాన్ని బట్టి ఖర్చు పెరుగుతుందండి. మీరు ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారండి? మేము 1/2 ఎకరం చేస్తాం. ఎందుకు పెంచలేదు మరి? పెంచలేండి, ఇప్పుడు ఫస్ట్ అలవాటు కాబట్టి కొంచెం ట్రైనింగ్. మొదటిసారి మొదటిసారి అంటే వీళ్ళతో అందరం కమాండ్ మేము, కానీ నిమ్మలంగా కొంచెం. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు? 20 గుంటలు. ఎందుకు 20 గుంటలు ఎందుకు? పెంచాలి ఈసారి బాగా పెంచుతావా? ఎందుకు అంటే ఇప్పుడు పంట వచ్చిందా, ఇప్పుడే స్టార్ట్ చేసినావా? వచ్చింది పంట. ఎట్లా వచ్చింది పంట? వాడితే ప్రోగ్రాంలో విని పంట ఎక్కువ వచ్చింది. మళ్ళీ పెంచాలి. ఎంత పెంచుతావు అందాదా? 20 గుంటలు పెంచాలి. ఒకసారి పెంచదుగా, కాకపోతే పెంచుకుంటే పోవాలి. ఎరువులు నువ్వే చేసుకుంటావా, వీళ్ళని వాళ్ళని పక్క వాళ్ళ సలహాలు తీసుకుంటావా? మీ అందరం పొత్తులనే ఇవి పంచుకొని కొడతాం. మనిషి ఇంత పంచుకుంటాం. మీరెంత చేస్తారు? మేము 1/2 ఎకరం చేస్తాం. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంటి వరకే వాడుకుంటాం. ఈ వచ్చే సంవత్సరం 1 ఎకరం, ఎకరన్నర చేస్తాం. ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి కనుక పెంచుకుంటాం. ఏం పంట సాగు చేస్తున్నారు? మేము మెయిన్గా ప్యాడీ చేస్తాం. ప్యాడీ కూడా ఈ సేంద్రియ పద్ధతిలో చేస్తాం. ఇంకా వేరే పంటలు ఏమైనా వేసే అవకాశం? పంటలు అంటే కాటన్ వేస్తాం. దానికి ఇది మనం ఇచ్చేవు. స్ప్రే అయితే ఒకవేళ బాగా పురుగు ఎక్కువ ఉంటే స్ప్రే చేస్తాం దీన్ని. మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు? నేను ఎకరం చేస్తాను. ప్యాడీ. మీరు ఎకరం చేస్తాం సార్. ఎకరం ఎట్లా చేస్తారు? ఎట్లా అంటే ఇక మందులు అవి పెట్టుబడి ఎక్కువ అవుతుందని సేంద్రియ ఎరువు దీంతోనే స్ప్రే చేసుకుంటాను. మాకు మందుల ఖర్చు కూడా తక్కువ అవుతుంది. దీంతో తినడానికి కూడా మనకు ఆరోగ్యంగా ఉంటాం, మనుషులము హెల్తీగా ఉంటామని చాలామంది దీనికే మొగ్గు చూపుతుండ్రు. అందుకని మేము ఇదే చేద్దామనే ఆలోచన మీద ఎక్కువ చేస్తాము. అంటే మీరు ఇంతకు ముందు రసాయన ఎరువులతో పండించినప్పుడు తిన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే సేంద్రియ? ఇప్పుడు దానికంటే ఇదే మంచిగా అనిపిస్తుంది సార్ మాకు. కేవలం ఒక ప్యాడీనా? ప్యాడీ ఎకరం పండించినాం, బాగున్నాయి రైస్, అవే తింటున్నాం సార్. మేము వచ్చేసారి ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు పెంచుదాం అనుకుంటున్నాం సార్. 2 ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాం.